నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిన్న మార్నింగ్ నుంచి ఎక్కడెక్కడో సుదూర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చేపమందు ప్రసాదం తీసుకోవడానికి చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా వచ్చారు. ఇక్కడ మనము చాలామంది కూడా చూడొచ్చు. చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. అయితే आप कहाँ से आए? हम महाराष्ट्र से तुलजापुर से आए। हाँ। यहाँ बहुत भीड़ है, वैसे सब डिस्ट्रिक्ट के लोग आए हैं, स्टेट के लोग आए हैं। और बाथरूम, खाना सब सोए है, मतलब सब है, उपलब्ध है। और मतलब अच्छा है, सब दे रहे हैं यहाँ। फैसिलिटीज कैसा है? हाँ, फैसिलिटीज़ में खाना है, खाना, टॉयलेट्स, वाटर फैसिलिटी कैसा है? और पंप भी है, अस्थमा पंप भी उपलब्ध है यहाँ, मुझे लगता है। और नहाने के लिए पानी, पीने के लिए पानी, आम पन्ना, पुलीवरा राइस सब है। अच्छा है। अच्छा है। हम 10 को आए, 10 AM को आए। कौन कौन आए इधर? मैं और मेरे फादर। किसके लिए मेडिसिन? मेरे लिए। हाँ, मतलब उतना तो मुझे नहीं है, पर अभी लगता है कि है वैसा अस्थमा कुछ, इसलिए आए हम। ये पहली बार आए? नहीं, दूसरी बार है। अगले साल भी आए थे, अच्छा लगा, इफेक्ट हुआ, इसलिए आए। पुणे से हूँ। अभी मैं पिछले साल आया था इधर। बहुत गौड़ सर का बहुत बहुत धन्यवाद, क्योंकि ये विवरण जो मछली प्रसाद विवरण है वो तो मुफ्त है और वो खाना पीना सब मुफ्त चल रहे, इसलिए गौड़ सर का मैं बहुत बहुत धन्यवाद करता हूँ। और वो जो जितना पैसा दवा में हम डालते दवाखाने में, तो उतना इधर पैसा भी नहीं लग रहा है। 40 रुपये तो टोकन ले रहे, और बहुत अच्छा। और हमारे महाराष्ट्र से उसको बहुत बहुत बधाई दे रहे हैं हम कि बहुत अच्छे। और इधर का पुलिस भी बंदोबस्त बहुत अच्छा है, इसलिए मैं सर जी का बहुत बहुत धन्यवाद करता हूँ। कैसा आया वहाँ से इधर? इधर मैं रिजर्वेशन करके ट्रेन से आया मैम। इधर 10 बजे आया मैं इधर। तो बहुत इधर की भीड़ भी है, मगर इस साल कम है। कल ज़्यादा हो जाएगा, इसलिए मैं देख रहा हूँ आज आए। मेरे बच्चों के लिए अस्थमा है, मगर पिछले साल मैं अस्थमा के दवा लिया था, मगर वो अच्छा हो गया, इसलिए इस साल आया। इसलिए तुम्हारे सबको वार्ताहरों को मैं बधाई दे रहा हूँ कि अच्छा है। और महाराष्ट्र से मैं रिक्वेस्ट करता हूँ कि तुम भी इधर आओ, इसलिए अच्छा दवा दे रहे, उसे धन्यवाद करता हूँ। మేము శ్రీకాకుళం నుంచి అమ్మ మేడం. శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం నుంచి ఎలా వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ట్రైన్కి వచ్చానమ్మ గోదావరి నుంచి. ఎన్ని రోజుల ముందు వెళ్ళారు? ఒక్కరోజు ముందు వచ్చాను, నిన్న వచ్చా. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి? అంటే తినడానికి కావచ్చు, నీళ్లు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇబ్బంది అవుతుందా, లేకపోతే అంతే బాగానే ఉందా? బాగా జరుపుతాను. తెలంగాణ సౌకర్యం బాగా జరుగుతుంది, పర్వాలేదు. ఉండడానికైనా తినడానికైనా అన్నిటికీ సౌకర్యం బాగుంది. అంటే అంటే ఎందుకోసం వచ్చారు? అంటే ఇది శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధుల కోసమా, లేకపోతే ఎలా, దేనికోసం? ఆసం వస్తుంది, ఆసం కోసం వచ్చాను మేడం. ఇక్కడ మేము టీవీలో యాడ్ చూసి వచ్చాం మేడం. సెల్లులోనే వస్తున్నాయి కదా, సోషల్ మీడియాలో వచ్చి చూసి వచ్చాం. అంటే ఇదే ఫస్ట్ టైమా, లేకపోతే ఇంతకు ముందు కూడా వచ్చారా? లేదు మేడం, ఇప్పుడే ఫస్ట్ టైం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు? ఏమీ లేదు, బాగుంది, సౌకర్యాలు బాగా జరుగుతుంది, పర్లేదు, అన్ని బాగుంది, అంతా బాగుంది మేడం. ఓకే, తిన్నారా మరి ఇప్పుడు? తిన్నాం మేడం. ఓకే మేడం. పార్తీపురం మన్యం జిల్లా వీరగొట్టం మండలం అడారు మేడం. అంటే మీ మన్యం జిల్లా నుంచి ఇంకా ఎవరైనా వచ్చారా? ఇంతకు ముందు ఎవరైనా చెప్పారా, లేకపోతే యాడ్ లో చూసే వచ్చారా? చాలా మంది వచ్చారు, చాలా పలాస, టెక్కలి, ఆమదల వలస చాలా మంది వచ్చారు మేడం. మేమందరినీ కలిసాం మేము వాళ్ళని. అంటే వాళ్ళ దగ్గర మీరు ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? అంటే ఎలా జరిగింది, బాగుందా, వాళ్ళకి మంచి జరిగిందా, నయం జరిగిందా? 1 year బ్యాక్ వాళ్ళు వచ్చారంట. ఇలాగ మా పాపకి వేస్తేనేమో కొంచెం బాగానే ఉంది, దాని మూలంగా మా ఆయనకి ఇలా అయితే వేపించడానికి తీసుకొని వచ్చాం మేడం. అన్నీ బాగా కనుక్కొని వచ్చాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుండి వచ్చాం మేడం. అంటే ఎప్పుడు వచ్చారు అసలు? మేము ఈరోజు ఉదయం వచ్చినాం, ఉదయం నైట్ ఎక్కినాము, ఇక్కడ ఉదయం దిగి. కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చారు. అంటే ఇదే ఫస్ట్ టైం వచ్చారా, లేకపోతే ఇంతకు ముందు కూడా? లేదు మేడం, మా మరిది అయితే ఈసారితో 3 సార్లు, నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను. ఎలా అనిపిస్తుంది? మీ మరిది గారికి నయం అవుతుందా? బాగానే ఉంది మేడం, బాగుందందుకే నన్ను తోలుకొని వచ్చినాడు. మా మరిది బయటకు వెళ్ళాడు, నన్ను ఇక్కడే కూర్చోబెట్టి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఇక్కడికి నిన్న వచ్చానన్నారు కదా, ఇక్కడ ఫెసిలిటీస్ తినడానికి కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండడానికి కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా? వాటర్ కానీ, ఎండాకాలం కదా ఇంకా చాలా ధూపు అవుతుంటుంది, ఆకలి వేస్తుంటుంది. బాగున్నాయి మేడం,
అన్నీ బాగానే ఉన్నాయి. టైంకి అన్నం ప్రొవైడ్ చేయడం కానీ అన్నీ బాగానే కానీ చేస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి మేడం. ఎలా అనిపిస్తుంది అమ్మా ఇక్కడికి వచ్చినాక? చాలా బాగుంది మేడం. అంటే అదే అంటే మీకు ఉన్నటువంటి అంటే ఏంటి ఉంది మీకు అసలు? ఆయాసం మేడం, ఎక్కువ నడుస్తే ఆయాసం వస్తుంది. అందుకని మా మరిది 3 సంవత్సరాలు మింగినాడు. నాకు బాగుంది వదిన అని నన్ను తొలుకొని వచ్చినాడు. అంతే మేడం. మీకు అనిపిస్తుందా మంచిగా నయం అవుతుంది అని చెప్పేసి? అనిపిస్తుంది మేడం, అందుకనే వచ్చాం కదా మేడం, అందుకనే వచ్చాం. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహారాష్ట్ర నుంచి వచ్చాము. మహారాష్ట్ర నుంచి వచ్చారా? అవును. ఈ చిన్న పాపని తీసుకొని. అవును, ఎప్పుడు బయలుదేరారు? ఎప్పటి వరకు వచ్చారు ఇక్కడ? మేము నిన్న వచ్చాము, ఇక్కడనేమో మార్నింగ్ వచ్చినాం. ఏమి ఇబ్బందులు అవ్వట్లేవా ఇంత ఎండకి? ఆకలి దూప ఇవన్నిటికి, వాష్రూమ్స్ కి, పాపకి ఇవన్నీ ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, అన్నం పప్పులు అవి అన్నీ ఇస్తున్నారు కదా, ఇక్కడ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమనేది తక్కువ ఏం లేదు, అన్నీ మంచిగా ఉంది ఇక్కడ. ఎవరెవరు వచ్చారమ్మా? ఎవరి కోసం వచ్చారు అసలు? చిన్న పిల్లల కోసమే వచ్చాము. ఈ పాప కోసమా? ఇంకా మా కొడుకులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళ కోసం వచ్చారా? అవును, అంటే ఇదే ఫస్ట్ టైం వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. అంటే ఎలా తెలుసు మీకు ఇక్కడ చేప మందు ఇస్తారు, దీనికి సంబంధించి మంచిగా అవుతుంది అని చెప్పేసి ఎవరు చెప్పారు మీకు? అంటే మా డాడీ వాళ్ళు ఇక్కడనే ఉంటారు కుకట్పల్లిలో. అంటే వాళ్ళు చెప్పారు ఇక పిల్లలకు బాగా పక్క సెల్పులు ఇట్లా అవన్నీ బాగా జలుబులు దగ్గు అవి అన్నీ వస్తాయి కదా అన్నట్టు ఇక్కడ మేము వచ్చినాం. ఇక అంటే వాళ్ళు ఎప్పుడైనా తీసుకున్నారా? లేదు, ఎప్పుడు తీసుకోలేదు, వాళ్ళు కూడా ఫస్ట్ టైమే. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ మొత్తానికి? బాగా అనిపిస్తుంది. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులకు వేపిస్తావా ఇప్పుడు? ఇద్దరు బాబులకి వేపిస్తాను. कहाँ से आया? राजस्थान से। दौसा जिला है। दूसरी बार में मेडिसिन लेने के लिए आए हैं। पहली बार में हमको 40% आराम मिला। कैसा काम करते हैं? काम ठीक करती है, अभी तो पहली बार लिया है, अब की दूसरी बार लेंगे हम। कौन कौन आया इधर? मैं आया है, मेरी मिसेज आई है, बच्चा है, तीनों को आराम है। इधर कब आए, कैसे लिया? 6 तारीख को आए हैं यहाँ पर। अच्छा व्यवस्था है, खान पीन का अच्छा व्यवस्था है, और ये अच्छा चीज़ है, बच्चा को अस्थमा दूर करता है। मेडिसिन लिए तो कैसा रहता? हाँ, अच्छा रहता है। अभी पहले बार आए इधर? ये पहले बार आया। पहले कौन बोला इधर मेडिसिन देते बोल के? और मेरा दोस्त बोला इधर मेडिसिन चलता है, एक बार ट्राई करो। पहली बार आया तो यहाँ की व्यवस्था बहुत अच्छा है, कोई तकलीफ नहीं है। हाँ, सबको अच्छा है। इधर फैसिलिटीज कैसा है? ओ सुंदर है। खाना पीना बहुत अच्छा है। हाँ, कोई कभी भूखा ही नहीं रहता, कोई आदमी, इतना लाखों का आदमी कभी भूखा नहीं रहता। सब खाता, सब खुश है, बूढ़ा से जवान बच्चा सब खुश है। कब देते कहते मेडिसिन? अभी 9 बजे देगा रात को, आज शुरू होगा, कल 9 बजे रात तक। टोकन लिए? हाँ, टोकन लिए हम। टोकन ले कितने रुपए से? 40 रुपया लिया। कैसे आए इधर, कब आए, कैसा है? काल आलो आम्ही लातूर जिल्ह्यातून आलो. 2 वर्ष 3रा वर्ष चालू आहे ते. चांगलं आहे. पहले बार आए इधर? नाही तीसरी बार आहे. तीसरी बार. हाँ, कैसा हो रहा? अभी चांगलं आहे, ठीक है, एकदम अच्छा है. अच्छा है. इधर फैसिलिटीज कैसा है? इधर खाने के लिए, पीने के लिए, कुछ कम नहीं है. रहने के लिए? नहीं, रहने के लिए जगह है, खाने के लिए सब सुविधा है, पानी जगह पे है, सब खाने में कुछ कम नहीं है. अच्छा है, बहुत अच्छा है. చాలా మంది వెయిట్ చేస్తున్నారు మెడిసిన్ కోసమే. ఈ రోజు ఈవినింగ్ మెడిసిన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఇక్కడికి చాలా మంది తెలుగు వాళ్ళు కావచ్చు, హిందీ వాళ్ళు కావచ్చు, మరాఠీ వాళ్ళు కావచ్చు, చాలా రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. అయితే తెలుగు వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? భువనగిరి నుండి వచ్చారు. ఎవరెవరు వచ్చారు? 5గురం వచ్చినాం. మా అక్క వాళ్ళు, మా పాప, మా అల్లుడు వచ్చినాం. అయితే అంటే ఇది ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే? ఫస్ట్ టైం. ఎవరు చెప్పారు ఇక్కడ మెడిసిన్ బాగుంటుంది అని చెప్పేసి, ఇస్తారు అని చెప్పి? మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర చెప్పిర్రు, పోయిన వాళ్ళు చెప్తే వచ్చినాం. ఎలా అనిపించింది? వాళ్ళకు బాగా అయిందా? మంచిగా అనిపించింది అంటే మేము వచ్చినాం. ఏంటమ్మా ప్రాబ్లం ఏంది అసలు? ఇట్లా చల్లగా వాతావరణం ఉన్నప్పుడు కొంచెం ఆయాసం లాగా అవుతుంది, అందుకు వచ్చినాం. దమ్ము లాగా వస్తుంది, కూల్ డ్రింక్స్ ఏం తాగినా అట్లే అవుతుంది, అందుకు వచ్చినాం. ఎప్పుడు వచ్చిర్రు అసలు మీరు? పొద్దున వచ్చినాం మేడం. ఈ రోజు పొద్దున 6 గంటలకు వచ్చినాం మేడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, అంటే తినడానికి కావచ్చు, నీళ్ళు తాగడానికి కావచ్చు, ఉండడానికి కావచ్చు, మంచిగా ఉందా లేకపోతే ఎలా ఉంది? మంచిగా ఉంది మేడం, బాగుంది మేడం. టైం కి ఫుడ్ పెడుతున్నారు? పెడుతురు మేడం, మంచిగా ఉన్నాయి, అన్ని తీరులో మంచిగా సౌకర్యం ఉంది మేడం. ఏం ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు. మాది గొల్లగూడెం మేడం.
ఎక్కడి నుంచి వచ్చారు? గొల్లగూడెం. గొల్లగూడెం. ఏంది ప్రాబ్లం ఏంది? ఎవరు చెప్పారు అసలు మీకు ఇక్కడ మెడిసిన్ ఇస్తారని చెప్పేసి? ఎట్లా తెలుసు? మా అన్న వేసుకుండు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. ఎట్లా అనిపించింది? మీ అన్నకు మంచిగా అయిందా? మంచిగా అయింది. మీ అన్న చెప్తే మీరు వచ్చారు. మేము వచ్చినాం. మీకేంటి ప్రాబ్లము? ఇట్లా ఎలర్జీ లెక్క దుమ్ము ఇట్లా వాడినప్పుడు ఇట్లా సర్ది దగ్గు లెక్క దమ్ము లెక్క వస్తుంది. ఉట్టప్పుడు ఏం రాదు కానీ ఇక పని చేస్తుంది అన్నిటికనంటే వచ్చినాం. ఇదే ఫస్ట్ టైం ఇదే వచ్చారు? ఫస్ట్ టైం. తిన్నారా మరి? తిన్నాం, టిఫిన్ చేసినాం. ఎట్లుందమ్మా ఫుడ్? మంచిగా ఉంది. మంచిగా ఉందా? నీళ్లు కానీ అవన్నీ దూప కానీ ఇబ్బంది కానీ అన్ని బాగున్నాయి. వాష్రూమ్స్ కానీ ఉన్నాయి మేడం. ఉన్నాయా? ఓకే, ఓకే. ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనము ఫిషెస్ అయితే ఎక్కడైతే పంపిణీ చేస్తారో చేప ప్రసాదము ఆ ప్లేస్లో ఉన్నాము. మీరందరూ చూడవచ్చు ఇక్కడ డ్రమ్స్ కానీ ఇక్కడ వాటర్ ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ బకెట్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫిల్ అవుతుంది వాటర్ అంతా కూడా. దీంట్లోనే ఫిషెస్ వేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. అలాగే అంటే ఇన్ని డ్రమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ని బకెట్స్ ఉన్నాయి, వాటన్నింటిలో కూడా ఫిషెస్ని అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ముర్రెల్ ఫిష్ సీడ్ కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కౌంటర్స్ అంటే ఇవి క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్స్లోనే చాలామంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్లో ఇలా వస్తూ ఇక్కడ ఫిష్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అంటే చేప ప్రసాదం అనేది ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి ఏర్పాట్లు అనేటివి చేయడం జరిగింది. ఇదంతా కూడా చూస్తున్నట్లయితే ఎక్కడికక్కడ కూడా అంటే ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది అంటే ఒక ఏడాదికి ఇంకొక ఏడాదికి ఎక్కువ మంది పెరుగుతూ వస్తున్నారు కాబట్టి జనాలంతా కూడా ఎక్కువ ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. క్యూ లైన్స్ కూడా ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు ఇక్కడికి విచ్చేసి చేప మందు ఏదైతే ఉందో చేప ప్రసాదం అయితే ఎంతో నమ్మకంగా తీసుకునేటువంటి ఈ చేప ప్రసాదానికి ఎంతోమంది నిన్న మార్నింగ్ నుంచి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పొద్దున్న నుంచి కూడా అంటే ఎక్కడెక్కడో సుదూర రాష్ట్రాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది కూడా వెయిట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తూ పడుకున్నారు, కూర్చున్నారు. అంతా ఈ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. చేప మందు ఎప్పుడెప్పుడు వేస్తారా అంటూ వెయిట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎంతో మంది ఇక్కడికి వచ్చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇప్పటివరకు మనం చాలా మందితో మాట్లాడాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా చూసుకున్నట్లయితే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా అన్ని రకాల సమన్వయంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వీళ్ళంతా కూడా చేప మందు కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళే. ఎప్పుడెప్పుడు అంటే ఎప్పుడెప్పుడు చేప మందు స్టార్ట్ అవుతుందా అంటూ చూస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే వీళ్ళకి ఫుడ్కి సంబంధించి అంటే ఎలాంటి సౌకర్యాలు కావచ్చు అంటే ఇబ్బందులు కలగకుండా వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, లేకపోతే భద్రత విషయంలో కావచ్చు, ఇవన్నింటికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా సమన్వయపరుస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు అన్ని రకాలుగా ఉండేలాగా ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ మనం చూస్తున్నాము ఇవన్నీ బకెట్లు. ఈ బకెట్లలోనే ఫిషెస్ అన్నీ కూడా వేస్తారు. ఇక్కడ నుంచే చేప ప్రసాదం అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది.